ఇదే బెటర్గా వదిలే. రైతులు ఎవరయ్యా? రైతులు రండి, ఒక్కొక్కరు మాట్లాడండి. మీ కష్టాలు చెప్పండి, మైక్ ఇవ్వండి ఆయనకి. ఎట్లా వస్తున్న మైక్ అది రాకపోతే తీసుకో. మాట్లాడమా, అటు చూసి మాట్లాడు. నీ పేరేంటి? నా పేరు మైపాల్ నాగేశ్వరరావు అండి. నాకు 40 సంవత్సరాలు. నాకు ఆ సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదండి. ఈ సైకిల్ కూడా శ్రీగారించి ఇదే ఇబ్బంది అనమాట. అది ఎప్పుడు లేదు. శ్రీగారించి ఎప్పుడు ఎరగలేదు. ధాన్యం నేను మాట్లాడితే మా సంస్కృతిలో ఉన్నాయి. ఆ ధాన్యం తోతలేదండి. ఆ బాధ అనేది పట్టించుకోలేదు. నాకు ఆ నాయకుడి ఆలోచించుకున్నప్పుడు మైకిల్ మాట్లాడి నా ధాన్యం తీరాడు రేపు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసావు? నేను 25 ఎకరాలు ఉంటున్నాను సార్. 25 ఎకరాలండి. 25 ఎకరాలు వేసావు. కౌలుకే ఉంటున్నాను సార్. కౌలు రైతు. సొంత పొలం లేదండి. సొంత పొలం లేదు. 25 ఎకరాలు వేసావు. 25 × 50 వేసుకుంటే నీకు దగ్గర 1250 మెట్రిక్ టన్స్ వస్తుంది. అంత వచ్చినప్పుడు దాన్ని కొనే పరిస్థితులు ఎంత అమ్మేటికి? మొత్తం హార్వెస్ట్ చేసావా? ఇంకా చేయాలన్నా? ఇంకా చేయాలా? 3.5 ఎకరాలు అక్కడనే ఉంది. అది మొలక వచ్చిందా? బానే ఉందా? పడిపోయినప్పుడు మొలక వచ్చేస్తుంది కదా. మొలక వచ్చినప్పుడు దాన్ని హార్వెస్ట్ చేయడం కష్టమే కదా. ఇంకా ఏది హార్వెస్ట్ చేయాలంటే అయినా కూడా సరిగా రాదు, మట్టిపాలైపోతుంది. అది ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా మీకు పరిష్కారం అని చెప్పు. పరిష్కారం ఏమన్నా సార్? మాకు ధాన్యం ఇదివరకు యథామామూల్లో మీరు ఉన్నప్పుడు అలాగే సార్, అలాగే వెళ్ళిపోవాలి సార్. ఎలాగైతే నేను రైతుకి ఎదుర్కొంటే ఎలా అవుతా చేయలేను. వ్యవసాయం కూడా అయిపోయింది సార్. పని చేయలేదు వ్యవసాయం. కొద్దిగా ఇబ్బంది, బాగా ఇబ్బంది అవుతుంది. నాగేశ్వరం చెప్పా. నేనేమంటానంటే ఈ ఊరిలో ముందు చెప్పి మళ్ళీ మీరు మాట్లాడతారు. ఈ నియోజకవర్గం పక్కనే ఉందండి మరి. అదే మాట్లాడదాం ముందు. సూర్యాపాలెం అయితే గతంలో మనం వ్యాపారం చేసే ఇది ధాన్యం వెళ్ళేటప్పుడు రైతులకి గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లాకు యూనిట్గా పంపించేవారు. జిల్లాలో ఎక్కడ ఏ మిల్లు ఉన్నా కానీ అక్కడ తడిధాన్యం కూడా మిల్లు కొన్ని ఉంటాయి, పొడిధాన్యం కొన్ని మిల్లు కొన్ని ఉంటాయి. రాలేసింది ఈ తడిధాన్యం కొంటే చాలా వచ్చిన పరిస్థితికి తడిధాన్యం కొన్ని మిల్లులు లేవండి ఈ మా జిల్లాలో. మాకు మండలానికి ఒక యూనిట్ పెట్టారు. ఈ మండలానికి ఒక యూనిట్ పెట్టడంలో మాకు మండలంలో 5 మిల్లులు ఉన్నాయండి. ఆ 5 మిల్లులు అయితే వేరే మండలానికి ఇస్తారండి. ఈ లారీలు కూడా మిల్లులు పంపించడం ద్వారా లారీలు కిరాలు కూడా రైతులకి లారీలు పంపించడం మానేశారు. మానేసినతోటే మమ్మల్ని వెహికల్స్ పెట్టుకుని లోడ్ చేయించుకుని పంపించమన్నారు. లారీ కిరా ఇదివరకు 350 రూపాయలు చూడటానికి ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చిన లారీ రావట్లేదండి. దాంతోడు ఎగుమతికి జట్టు మామూలు రైతు వేసుకోవాల్సి వస్తుంది, దిగుమతికి జట్టు మామూలు రైతు వేసుకోవాల్సి వస్తుంది. అందు గురించి ఈ లారీలు రాక మిల్లుకి వెళ్ళాక దాని మిల్లుకి వెళ్ళిందంటే మిల్లుకి వెళ్తే బస్తాకు వచ్చి మ్యాక్సిమం 40 రూపాయల నుంచి 80 రూపాయల దాకా నూక శాతం కటింగ్ చేస్తున్నారండి. రైతులందరూ కూడా అసలు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం ఎత్తాలంటే పండించిన వరకు హ్యాపీగా పండించాను. ఇక ధాన్యం అమ్ముకోవాలంటే చాలా అలసట పడుతున్నారండి. జిల్లాకు యూనిట్ అయితే జిల్లాలో పెద్ద పెద్ద మిల్లులు ఉంటాయి కాబట్టి పచ్చి ధాన్యాలు కొంటారో తడి ధాన్యాలు కొంటారో నారేసి కొంటారు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఎట్రా చెప్పమ్మా, ఇటు వచ్చి మాట్లాడు, అటు చూసి మాట్లాడు. దువ్వగ్రామం మాది. చేను కోసం 6 రోజులు అయిందండి. నేను ఒక కౌలు రైతునండి. 8 ఎకరాల చేను ఊడ్చాను. 6 రోజులు అయిందండి కోసి. ఈ రైతు భరోసా ద్వారాగా ధాన్యం ఎత్తమని చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళేమో సంచి కూడా సమాధానం చెప్తలేదండి. ఇప్పుడు 9 దాకా ఉన్నామండి నైటు. ఈ 6 రోజుల నుంచి కూడా వెళ్తాం మేము వస్తాం తప్ప కానీ సంచి ఇచ్చిన పాపం లేదండి. అసలు సంచి టైర్ అప్ చెప్తే కనుక ఈ పరిస్థితి మాకు వచ్చిండదు కదండి. ఈ అకాల వర్షంతో మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఈ అలా వ్యవసాయం ఓడసాలంటే మాకు భయంకరంగా ఉందండి ఈ ప్రభుత్వంలో.
టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మేము ఎంత ఇబ్బంది పడలేదండి. ఈ వర్షం వచ్చినా ఏదొచ్చినా సహకారుల ద్వారా వెళ్ళిపోయిందండి. ఇవాళ రైతు భరోసా పెట్టి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు రైతుల్ని. ఏదో ఒక కారణం వల్ల ధాన్యం అలాగే ఆగిపోవాల్సి వస్తుందండి. వాచి వచ్చేస్తుంది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏ పరిస్థితిని ధాన్యం వెళ్ళలేక చూడట్లేదండి రైతుని. మిల్లు గారికి వెళ్తేనేమో నూక అయిపోతుందని చెప్పి కటింగ్ వేసేస్తున్నారండి. బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు కటింగ్ చేసి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులు అవుతుందండి ఒక్కో బండి వెళ్తే. అదే బండి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇంకో రైతు ఎప్పుడు అవుతాడండి. ఏ బండి కూడా అలవాటు అవుతలేదు. ఆ బండి అలవాటు అవ్వక సంచి అవ్వట్లేదు. నీళ్ళు సంచి అవ్వక రైతు ఆగిపోతున్నాడు. లేకపోతే ఇవాళ ఈ వర్షంలో మాకు రైతు అన్న కూడా ఉన్నాడండి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ ప్రభుత్వం మరి మళ్ళీ టీడీపీ వస్తేనే కానీ మేము సక్కబడలేమండి. ఇంకా ఓకే మా ఇప్పుడు ఇంకొక రైతు ఇంకెవరిన రైతులు చెప్పాలంటే రైతులు మాత్రం ఈ గ్రామంలో రైతులు ముఖ్యంగా ప్రత్యేకంగా రాయా ఇట్రా దగ్గర చెప్పా సూర్యబాబు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాండి. 10 ఎకరాల చేను మాతా చేను ఉంది. మొక్క వచ్చేస్తుందండి. నాన్న బీభత్సంగా ఉందా ఈ మొక్క అంటే ఎప్పుడైనా బాగా చూడండి. రాజు తిరగేసానండి. మళ్ళీ వాళ్ళు వచ్చిందండి. అది ఏంటంటే దీని పరిస్థితి ఇది సైకో పరిస్థితి. ప్రతి ధాన్యం ఉందండి. ఇది ఈ పరిపాలన ఉందని చెప్పి మనం ఏమీ చేయలేమండి బాబు. మీరు నచ్చింటారండి మమ్మల్ని. ఇప్పుడు నువ్వు అంతా కౌలేనా? ఎంత 32 ఎన్ని బస్తాలు ఇస్తున్నావు కౌలు? కౌలు ఎంత ఇస్తున్నావు? 36 బస్తాలు ఇస్తున్నామండి. 36 బస్తాలు ఇస్తున్నావు. 36 బస్తాలు ఏం తింటాం ఏం చేస్తామండి రైతులు? వ్యవసాయం చేస్తే భయం వేస్తుందండి. వాళ్ళు కూడా చేయండి. ధాన్యం రోడ్డు మీద పోయాలండి రైతులందరూ. ఇక్కడికి బత్తకి ఎంత అవుతారండి? మళ్ళీ బత్తకి 100 రూపాయలు కటింగ్ చేస్తారండి. ఇప్పుడు రైతులు ఎలా పడాలండి మరి? మీరు ఏం చేస్తారో మరి? థ్యాంక్ యూ. రైతు మాట్లాడితే కేసు పెడతానంటారండి. మాట్లాడితే కేసు పెడతా ఉన్నారు. కేసు పెడతానంటారు. చాలా దారుణంగా ఉందండి మరి పరిపాలన. వ్యవసాయం మొత్తం కూడా భయపడుతుందండి. చదువు లేదు ఏమీ లేదండి. మీరు ఏం చేయాలి చెప్పండి మరి? ఏమైనా చేస్తాను బతుకు లేదండి. ఓకే అమ్మా థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. రాయా ఇంకెవరన్నా ఉంటారండి? రైతులు మాత్రం వచ్చి మాట్లాడండి. ఎట్రా ఎట్రా 9 ఖర్చు చేశారండి. ఎంత? 9 ఖర్చు చేశారండి. చెప్పింది వెనక మాట్లాడద్దండి. సైలెంట్ గా ఉండండమ్మా. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వినాలి. ప్రజలకు కూడా అర్థం కావాలి. వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ఏంటి ఏం జరిగింది చెప్ప. మీ పేరేంటి? దగ్గర పెట్టుకోండి. ముక్కాపురం. నీ పేరు? ముళ్ళపూడి రామకృష్ణ. ఏం జరిగింది చెప్పండి. 8,500 దేనికి? బండికి నూక కోసం 4% చేశారు. అంటే ఒక ఎకరాకు 8,500 రూపాయలు అయిందా? 5 ఎకరాలు ఉంటే బస్తాకు 50 రూపాయలు నూకలకు కట్టించుకున్నారు, నింపుకున్నారు. ఇంకా కూడా దాని తేమ అవన్నీ ఇంకా డిసైడ్ కాలేదు. అది కూడా వస్తే మళ్ళా తరుగు ఏమన్నా వచ్చిందా నువ్వు పంపించడానికి? నూకల కోసమే 50 రూపాయలు కట్ చేశారు. ఎంత? ఒక్కొక్క బండికి ఒక్కొక్క దీనికి ప్రతి ఒక్క బండికి. ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు. రా అటు చూడా. దగ్గర పెట్టుకోమా నాగేశ్వరం. మైక్ దగ్గర పెట్టుకో. మైక్ చూడు. మైక్ మాట్లాడండి.
హలో, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను 15 ఎకరాలు చేస్తున్నాను. ఇది మనం సొంతంగా లారీ పెట్టుకుని కోరుకుంటామన్నా లారీని ఒప్పుకుంటలేదండి. మా పని దాన్ని మొలకొచ్చేసాడు, చాలా ఇబ్బందులు పడుతుంది. సొంతంగా లారీ పెట్టుకుని కోరుకుందామన్నా లారీకి పెట్టుకుంటూ కుదరదు. దానిలోనికి వ్యవసాయం మా వాళ్ళని పంపుకుంటాం, మాకు పార్టీ విధాలను పంపడం చెప్తున్నారు. సంచులు ఆడుతుంటే సంచులేమో లేవు, వస్తాయి 29వ తారీఖు వస్తాయి, 26 ఆడుతున్నాం అని చెప్తున్నారు. ఎప్పుడు చేసావు? ఎప్పుడు చేసావు? ఇది 10 రోజుల పొందే ఇది చేశారు. దాన్ని ఎట్లుందంటే ఇంకో కొన్ని దాని ఉందండి. అవి మళ్ళీ చదివేసి మళ్ళీ కొన్ని పట్టించామన్నా. ఇలా రాసి కొన్ని కట్టుకొని ఇలా మొక్కలు వచ్చేవి ఉన్నాను. అవి ఎడుతులేదండి. మళ్ళీ మొక్కలు కట్టిపోతాయేమో తాళాలు కట్టిన తాళాలు కూడా ఎత్తులేదండి. మళ్ళీ తాళాలని ఇచ్చిపోయారు. తాళాలు కూడా లేవండి రైతు దగ్గర. అన్ని విధాల ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత పడుతుంది నీకు? అదనంగా తగ్గిపోతుంది ఎకరాకి. డబ్బులు ముందే కట్టాలా? చేస్తున్నారు. మనకేమో కట్టినట్టు ఎవరి డబ్బులు మరి ఎత్తుకోవాలి చెప్తుంది. అక్కడక్కడ చేసుకుని కట్టవాలి చెప్తున్నాను. చాలా దారుణం. నేను మాట్లాడతాను. చెప్పలేకపోతే మా రైతులందరూ ఏం చేయాలని ఇక్కడ 4 కోట్లు కొనుక్కుని లేకుండా ఎవరు కూడా ఎవరు కూడా అలా డబ్బులు చెప్పలేకపోతే మేము ఏం చేయాలని ఇక్కడ రైతులు ఏం చేద్దాం చెప్పు. కాదు, ఏం చేయాలా? నువ్వే చెప్పు, ఏం చేయాలా? గట్టు లేకపోతే మేము ఏం చేయాలి? అక్కడే పెట్టుకునే వాళ్ళం. మాట్లాడా మైక్ తీసుకోమా. అటు చూడు ఇంక చాలండి. దగ్గర పెట్టుకో మైక్. నేను 10 ఎకరాలు పెట్టినానండి. 4 లారీ పెట్టారండి. ముందర జట్టుకూలి అన్నీ నేనేసుకున్నానండి. మొత్తం ఏమో 25,000 ఏమో జట్టుకూలి అయిందండి. లారీలకి జట్టుకూలికి అయింది. మళ్ళీ మిల్లు కడగ అమ్మన్నారండి. కటింగ్ నూక కటింగ్ పెట్టారండి. మొత్తం 50 రూపాయలండి. కటింగ్ 50 రూపాయలు నూకల పేరుతో. మళ్ళా లారీకి లోడింగ్ అన్లోడింగ్ నీదే. ఎంత అయింది దానికి? మొత్తం 25,000 అయిందండి ఒక లారీకి. 25,000 దానికి అయింది. మళ్ళీ 50 రూపాయలు కటింగ్ వచ్చింది. 750 సార్లు ఇస్తున్నాను. సంచులు ఇవ్వండి, వాళ్ళ కృష్ణకి ఇస్తున్నాను. సంచులు అందరికి ఇవ్వడం లేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే మీరు చూసుకోండి, తర్వాత సంచులు మేము ఇవ్వమన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అయిపోయింది కదా? ఓకే. ఇప్పుడు మీడియా మైక్ అది చెప్పకూడదు, లేకపోతే మళ్ళీ భర్తీ చేయడం లేదండి. ఇంకా కాలువ పోసినట్టు అవుతాయండి మాకండి. మాకు ఎక్కడ చెప్తున్నానండి నేనండి. ఇప్పుడు సంచులు ఇవ్వలేదండి, 10 రోజులు అవుతున్నాయి సంచులు ఇచ్చండి. సంచులు అసలు ఇవ్వలేదు మాకు. ఎత్తాలని ఫోన్ చేస్తాం అంటున్నారండి. ఫోన్ కూడా చేస్తలేదండి మాకు. మా భర్తీ ఏంటంటే అసలు మీరు గారికి వెళ్తున్నారు, ఒక అయిపోతున్నా అన్నారండి. సంచులు ఇస్తలేదండి. దాన్ని తడిసిపోతున్నాను. వాడు వచ్చేసండి, రోజు మొక్కలు వచ్చేసండి. నేను పోయి చంద్రబాబు పెట్టి చేస్తున్నానండి. ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు అంతా లేదండి, ఇబ్బంది పడిపోతున్నామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అప్పుడు ఒకప్పుడు పాత పద్ధతి ఉండేది. అప్పుడు వీళ్ళంతా వచ్చి కొనేవాళ్ళు, పొలాల దగ్గర కొనడం, అన్ని చేయడం, అన్ని చేసాం. అప్పట్లో రైస్ బ్రదర్స్ వచ్చేవాళ్ళు, ఐకేపీ వచ్చేవాళ్ళు, గ్రామంలోనే సంఘాలు చేసేవి అన్ని చేశారు కదా. అది బాగుందా? ఇప్పుడు బాగుంది? ఆర్బీకే బాగుందా? అప్పుడే ఓకే. రామా, నా పేరు రాయల శ్రీనివాస్ అండి. మొన్న లోడ్ ఎత్తారండి. లోడ్కి వచ్చి 19 మార్క్స్ వచ్చింది. 35,000 కట్టాలన్నారు. 35,000 కట్టాలని ఎలా దేవుడు అంటే కట్టే దింపో, లేకపోతే దింపో. ఎలా చెప్తే రైతు ఏమైపోతాడండి? మరి మీ ప్రభుత్వం అయితే సాగుగా తీసుకొని చూసుకుని వెళ్ళిపోయేవాడు.
ఇప్పుడు మొత్తానికి ప్రతి రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టేసి చాలా ప్రాణ నష్టం పరిస్థితి 50 వర్షాలు కండి. ఈ దిక్కుపోతే ఈ ధాన్యం అంతా ఎక్కడ ఇస్తాను ఏం దిక్కులేదు కదా రైతుకు కూడా అలా జరుగుతుందండి. రైతు మళ్ళీ వర్షం వస్తుంది అంటున్నారు. వచ్చిన వర్షాలకే ప్రశ్న మళ్ళీ వచ్చి పనిచేసి వస్తాయండి. అది కూడా ఉంది. నా పేరు ఆత్మస్తున్నారండి. ఊరేమో చూడండి ఉండ్రాధారం మండలం మనం ఊరు చూడండి. వ్యవసాయం రాయిపోయాడండి. మండలమేమో పెండపడి మండలం అండి. నీరు వరకు చూడండి. అయితే ఈ ఖాళీ లేకనే రోడ్డు పైన ధైర్యంలో పోసుకోండి. ధాన్యం పోసుకుని వచ్చండి. పోసుకున్న తర్వాత చూసేద్దామని చూడండి. సంఖ్య నాకు పొద్దున సాయంత్రం బాగా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత చూద్దామని గడ్డలకి ఇంకా కిరాయిలో నేనే పెట్టుకున్నాండి. హాఫ్ లోడ్ అయినా కానీ దాన్ని ఫుల్ కిరా నేనే పెట్టి బండి సగం అయింది నాకు. ఫుల్ కిరా పెట్టుకున్నాను. పెట్టుకుని బట్ట పెట్టుకుని మొత్తం పెట్టుకుని లారీ వేసుకున్నానండి. పెంచడం మయూరు రైస్ వచ్చినాయండి. పొద్దున్న దించమని చెప్పి లారీ డబ్బులు కిరా వేస్తారని చెప్పి లారీ పొద్దున్న సీకరం తీసుకున్నాండి. వాళ్ళ మిల్లు తీసుకోకుండా వెళ్తే నాచి చూసారండి. రాయల మీద వేసి మోకశాతంతో ఎదిగేసాడండి. ఎదిగేసి నాచి చూద్దాం రైతు కాబట్టి ఇప్పుడు నాచి అనేది అడగొచ్చాడు. ఇప్పుడు నోగలు ఏదో వంగనే నోగేద్దాం అని చెప్పి నోగ నీకు 50% వచ్చింది 80 రూపాయలు కట్టు లేదంటే మీ దాన్ని పెట్టిపోయాడండి. లేదని కూడా 20 రూపాయలు తీసుకున్నాడు. నా వల్ల కాదండి. కాదు 10 రూపాయలు తగ్గించి 70 వేసుకున్నాడు. 70 రూపాయలు నాకు నాలుగు కొత్తగా దిక్కుదేవడం లేదు. మళ్ళీ మీకు 70 రూపాయలు నెగ్గుతాను అదే పొద్దున్న 7 నుండి సాయంత్రం ఆ మాట్లాడండి. ఈ వాళ్ళ మీలో వెళ్ళిపోయాడు అలాగా. తల్లి ఏ నాయకులను నేను పట్టుకుని చేద్దామని చెప్పి అక్కడ ఇయ్యాలకి ఎంఆర్ఓ ఫోన్ చేయాలి. మండలి ఇచ్చారు. వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదండి. రెస్పాన్స్ అవ్వకపోతే అలా కూటమి కిందకేమో ఈ టీమ్ లేదండి. అలా కూటమి లారీ కావాలని వెళ్ళిపోతే దెబ్బగా పడతారు. సరే లారీలు వచ్చారు. లారీలు వచ్చాను 70 ఫిగర్ అయిపోయింది. 70 పెట్టుకుని 70 ఎంతైతే లెక్క పెట్టుకుని 14 అయిందండి. ఏదో మా అందరం సార్కి 14 పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైనా పెద్ద పని చెప్తుంటే సబ్సిడీ చేత మట్టుకు ఏమి కదా సరే ఇప్పుడు మీకెత్తే ఏదైనా ఇదవుతా అని చెప్పి ఐకేపీ వాళ్ళు అడిగారండి. ఐకేపీ వాళ్ళు అడిగితే వాళ్ళందరూ నీకు 4 రోజుల దాకా నీకు మారది నువ్వు అదే విధంగా అక్కడ ఉన్నానండి. అక్కడ ఉండంటే కళ పువ్వుని సరే వరకు మీరు 20 కదండి 40 రూపాయలు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి పిల్లలకి అప్పుడు వాళ్ళకి ఆగేసి రాయమన్నాడు. రాయమంటే మళ్ళీ దాన్ని నింపుకుంటాక నాకు మళ్ళీ రాత్రి 10 అయిందండి. లారీ వేయడం దెబ్బకిరానండి. ఇంకొక 8 ఒక 8 ఇంకో 14 ఏళ్ళు మొత్తం 10 అయిందండి. దండ పెట్టండి వచ్చండి వ్యవసాయ మాట్లాడుతూ చెప్పి దండ పెడితే గట్టిగా మాట్లాడండి. నువ్వు పొద్దున గంట కట్టవచ్చు మీకు కేసేస్తాను. అవును కేసేస్తారు. కాదు విను వినాలి మీరు. నీ పేరేంటు? సూర్యనారాయణ గారు. వాళ్ళు కేసులు పెడతారని మీరు రైతాంగం వ్యవసాయం అన్న మానేయాలి. లేకుంటే బాధపడి ఆత్మహత్యలు చేసుకోవాలి. కానీ పోరాడే శక్తి మీకు లేదు. ఏమవుతుంది ఏమైపోతుందన్న పోరాడితే వాడి పని కాదు. అందరూ మునిగిపోయారు కదా. మరి ఎవరు మిగులుతారన్న? ఎవరు మిగలరు కదా. ఇప్పుడు మీరందరూ ఒకటైతే ఊరు ఒకటైతే వాళ్ళు వస్తారా గ్రామాలకి? మరి పెడతారా? ఉంటే కేసులు ఉంటాయి. ఎంతమంది మీద పెడతారా కేసులు? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నువ్వు కాదు మా రైతులందరూ వస్తే ఏం పెడతారు కేసులు? ఓకే మాట్లాడదాం వస్తున్నాను. ఇప్పుడు అందరికీ మైక్ గట్టిగా లేదు. అది కట్ అయింది. సరిపోతుంది. ఇదే బాగుంది. ఈ మైక్ బాగుందా మీకు? ఓకే ఉండే. అందరికీ నమస్కారాలు. ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ యొక్క నియోజకవర్గం తణుకు. ఈ నియోజకవర్గంలో ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవేకి ఆ పక్కన ఈ పక్కన దగ్గర 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వెళ్ళాను, కుప్పలు చూశాను. కుప్పల లోపల
ధాన్యం చేస్తే మొలక వచ్చింది. ఇదే మరి అన్ని మొలకలు వచ్చాయి. ఈరోజు ఈ గ్రామంలో దువ్వ గ్రామంలో 4000 ఎకరాలు భూమి వరి పంట వేశారు. ఇప్పటికి 3000 ఎకరాలు నూర్పిడి చేశారు, హార్వెస్టింగ్ అయింది. ఇందులో ఒక 1000 ఎకరాలు మాత్రం కొనే పరిస్థితికి వచ్చారు. దాంట్ నుంచి వచ్చింది ఇంకా 2000 ఎకరాలకు వచ్చినటువంటి 50 మెట్రిక్ టన్నులు ఎకరాకు వేసుకుంటే దగ్గర దగ్గర 2000 అంటే ఒక 1000 మెట్రిక్ టన్నులు ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే పొలాల్లో ఒక 1000 ఎకరాలు పొలంలో ఉంది. పొలంలో ఉండే తడిచిపోయింది, మొలకొచ్చింది. ఈరోజు రైతుల యొక్క బాధలు మీరు విన్నారు. ఏ రైతు కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. అంటే వీళ్ళు రైతులను కూడా భయభ్రాంతుల్ని చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి వరేసిన పాపానికి వాళ్ళ మెడకు ఉరితాడేశారు. ఈరోజు కరోనా కూడా లెక్క పెట్టుకోకుండా ఆ రోజు పంట చేసి అందరూ హాలిడే డిక్లేర్ చేశారు. కానీ రైతు మాత్రం హాలిడే డిక్లేర్ చేయకుండా పంటేసిన పాపానికి ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతుకి ఆయన మెడకే ఉరేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసినంత కూడా విన్నారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకేమైనా కనీసం బాధ్యత ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఒక అగ్రికల్చర్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఖరీఫ్ లో మేము 35 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. రబీ ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్లో 5 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొన్నామని చెప్పి అన్నాడు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం వస్తుంది ఒక్క ఈ 2 జిల్లాల్లోనే. అంటే పాత 2 జిల్లాలు, ఇప్పుడు 5 జిల్లాలు. అలాంటి సందర్భంలో మనం ఒకసారి ఆలోచిస్తే మీరు ఎప్పుడు కొంటారు? ఈరోజు వర్షం వస్తుందని మీకు తెలుసు, వాతావరణ శాఖ మీ దగ్గర ఉంది, ఫోర్కాస్టింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ ముందుగానే చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు రైతుని అప్రమత్తం చేయలేకపోయారు? ఏప్రిల్ 1 నుంచి రబీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సంచులు రెడీగా ఉండాలి. ఎక్కడా సంచులు రెడీగా లేవు. ఈరోజు మీరు చూస్తే సంచులన్నీ కూడా రంధ్రాలు పడిపోయి, ఆ సంచులు కూడా రంధ్రాలు పడిపోయినటువంటి సంచులు కూడా తీసుకొచ్చి ఒకవేళ ఆ బ్యాగ్ కానీ తిరిగి ఇవ్వాలంటే బాగలేదంటే దానికి 50 రూపాయలు అట్లా ఒక బ్యాగ్కి ఒక సంచికి అదనపు పెనాల్టీ వేస్తున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడే రైతులు చెప్పారు, ఒక రైతు 25,000 రూపాయలు ఒక లారీకి అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన మీరు చూస్తే ఏవైతే నూకలు వస్తాయని దాని మీద 50 రూపాయల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క బస్తాకి. ఇప్పుడే ఆయన చెప్పాడు 80 రూపాయలు వేశారన్నాడు. కొంతమందికి 150 రూపాయలు వేస్తున్నారు. అంటే నూకలు వస్తాయని ఇష్టానుసారంగా చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తడి ఉందని 17% కంటే ఎక్కువ ఉందని దానిపైన మళ్ళీ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి పంపించిన తర్వాత రైస్ మిల్లర్స్ నువ్వు పంపించింది కూడా తగ్గింది, దిగుబడి తగ్గిపోయింది అని దాంట్లో తొలగేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈరోజు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఒకప్పుడు నచ్చిన లారీల్లో పంపించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లారీలో వీళ్ళ ఇష్ట ప్రకారం పంపించాలి. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం పంపిస్తే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ వీళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఎఫ్సిఐ కానీ చాలా స్పష్టంగా లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు ఎవరి జోబుల్లోకి పోతాయని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే వెయిటింగ్ అయితే దానికి కూడా అదనంగా వీళ్ళే ఛార్జెస్ పే చేసుకోవాలి. అన్ని కలిపి ఒక ఎకరాకు 10,000 నుంచి 20,000 రూపాయలు అవుతోంది. ఇంకా దోపిడీ 30,000 కూడా లాగేసే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు ఇక్కడే మంత్రి ఉన్నాడు, పక్క జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కాకినాడ నుంచి ఉన్నాడు. ఆయన కొడుకే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు.
ఇంకొక ఆయన కొడుకు, ఒక ఎమ్మెల్యే కాకినాడ, అందరూ కలిసి మొత్తం రైతుని దగా చేస్తూ, రైతును దోపిడీ చేస్తూ, రైతును అనాథం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, దీనికంటే మించిన పని నీకేముందని అడుగుతున్నా. ఎందుకు అమరావతిలో ఏం చేస్తామని అడుగుతున్నాను. ఎప్పుడన్నా నాయకుడు అనేవాడు క్షేత్రస్థాయికి రావాలి. ఈ నేషనల్ హైవేలు ఈ రోడ్డు మీదకి వస్తే నీకు అర్థమవుతుంది ఏం జరిగిందని. ఒక మంత్రిగా ఒక అసమర్థుడుండి నువ్వు పట్టించుకోలేవు. నీ నియోజకవర్గంలో ఉండే రైతాంగం దగ్గర ధాన్యం కొనలేని మంత్రి వేరే వాళ్ళ గురించి మాట్లాడతాడు. రజనీకాంత్ గురించో, పవన్ కళ్యాణ్ గురించో, నన్ను గురించి మాట్లాడతాడు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నీ డ్యూటీ నీ చేయమంటున్నాను. రెండోది, మాట్లాడితే కేసులు పెడతామని భయపెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే రైతులకు కూడా చెప్తున్నా, భయపడి అనునిత్యం చనిపోయేదానికంటే, భయపడి ఆత్మహత్య చేసుకోవడం కంటే తిరుగుబాటు చేయండి. అండగా నేనుంటా, పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు. తప్పకుండా విజయాన్ని సాధిస్తామని రైతాంగానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను వచ్చానని పరిగెత్తా వచ్చారు. ఇప్పుడే పక్క గ్రామంలో మీరు చూశారు, నందవరంలో, నందమూరులో మీరు ఇప్పుడే చూశారు. నేను వస్తున్నాను, లారీలు పంపించారు. ధాన్యం కనపడకుండా చేయాలని చెప్పి చూశారు. బాగానే ఉంది. ఇక్కడ నేను వస్తానని చెప్పలా. ఇక్కడ కూడా అడిగారండి చాలా సార్లు. మొత్తం ఇక్కడ నేను వస్తానని చెప్పలా. కాబట్టి ఇక్కడే ధాన్యం ఉంది, మెయిన్ రోడ్లోనే ఉంది. నేను వస్తానని చెప్పుంటే దీన్ని కూడా అన్లోడ్ చేసి మసిబూసి ఏదో గొప్ప కార్యక్రమం చేసి చెప్పుకునేవాళ్ళు. అందుకే నేను హెచ్చరిస్తున్నా, ఏదో పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి రావాలి. లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు. ఇది అతిపెద్ద సంక్షోభం. రైతాంగానికి ఎప్పుడు కని విని ఎరిగినటువంటి సంక్షోభం వచ్చింది. నేను ఒకప్పుడు హరికేన్ తుఫాన్ ఇదే జిల్లాలో 96లో వచ్చింది. మీరు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఆ రోజు నేను వచ్చి నేరుగా చూసిన తర్వాత నేను మళ్లీ తిరిగి హైదరాబాద్కు పోకుండా రాజమండ్రి కేంద్రంగా సెక్రటరియట్ మార్చి ఇక్కడ మొత్తం నార్మల్ పరిస్థితికి వచ్చిన తర్వాతనే తిరిగి హైదరాబాద్కి వెళ్ళాను. ఈ రోజు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో చేయవలసిన పని తక్షణమే నువ్వు ఇక్కడికి రావాలి. భోగాపురానికి రెండోసారి ఫౌండేషన్ వేయక్కర్లేదు. అదాని డేటా సెంటర్కి రెండోసారి ఫౌండేషన్ వేయక్కర్లేదు. రాష్ట్రంలో మీరు చేసే పనికి మాలిన పనులకు అప్రతిష్ట కావాల్సిన పని లేదు. ఇక్కడ నీ బాధ్యత, మీరు రావాలి. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేరా? మీరు వచ్చి చూడలేరా? మీరు మీ సెక్రటరీ మిమ్మల్ని డిఫెండ్ చేయాలన్నా? సెక్రటరీ ఇది సెక్రటరీ. పాలసీ డెసిషన్ తీసుకున్నది ప్రభుత్వం. ఓట్లు వేసింది మీకు, మీ సెక్రటరీ గారు వేసింది ఓట్లు. ఓట్లు వేసుకుని గెలిపించుకున్న మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడ దాంకున్నారు? ఏ పుట్లో దాంకుంటున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీకు? అందుకే నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, రావాలి. మంత్రులు తిరగాలి, ఎమ్మెల్యేలు తిరగాలి. పోలీసులు పెట్టుకొని తిరుగుతారా, లేకుంటే ఎస్కార్ట్లు పెట్టుకొని తిరుగుతారా? వచ్చి ఇవన్నీ చూడాలి. తక్షణమే రైతులకు న్యాయం జరగాలి. 1530 రూపాయలు క్వింటాల్కి ఏదైతే ఉందో, టన్నుకు ఉందో అది ఇచ్చి తీరాలి. క్వింటాల్ కదా, 75 కేజీలకి 1530 రూపాయలు అది ఇచ్చి తీరాలి. తరుగుడని, నూకలని, నూకదంపుడు ఉపన్యాసాలు వద్దు. న్యాయం చేయండి. లారీలు పెట్టేప్పుడు ఒకప్పుడు ఎడ్ల బండ్లో తీసుకుపోయేవాళ్ళు. ఎక్కడ కూడా ఆ రోజు మీరు చూస్తే గోనె సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అందులో కూడా కమిషన్లు ముఖ్య పరిస్థితికి వచ్చారు. ఎందుకు గోనె సంచులకి తూట్లు పడ్డాయని అడుగుతున్నా నేను. ఏం జరిగింది? వాటికి ఏ ఎలుకలు కొట్టేశాయి? ఆ ఎలుక, పంది, కుక్కలా? మీరు గోనె సంచుల్లో కూడా కమిషన్లు కొట్టే మిమ్మల్ని ఏమనాలి? ఎందుకు కొత్త గోనె సంచులు రాలేదు? ఎప్పటికప్పుడు ఒకప్పుడు తెలుగుదేశంలో అన్ని కొత్త గోనె సంచులు పంపిస్తే అవన్నీ బియ్యానికి కూడా వాడుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడ చూసినా రంధ్రాలు పడిపోయినటువంటి గోనె సంచులు, దాంట్లో మొత్తం ధాన్యం అంతా కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే
జిల్లాకు 2 కోట్ల అవసరం. ఈ జిల్లాకు 2 కోట్ల గోనె సంచులు కావాలంటే ఇక్కడికి వచ్చింది 80 లక్షలు వచ్చాయి. ఇంకా 1,20,00,000 గోనె సంచులు ఎప్పుడు వస్తాయి? ఆ గోనె సంచులు రాకపోతే ఈ మళ్ళా రేపు 9వ తారీఖు నుంచి 8 కానీ 9 కానీ మళ్ళా బే ఆఫ్ బెంగాల్లో ఇంకొక డిప్రెషన్ ఉందని ఇప్పుడే అలర్ట్స్ వస్తున్నాయి. అదే వాస్తవం అయితే ఈ రైతులు ఏం కావాలి? పొలంలో ఉండే పంట చేతికి రాదు. వాళ్ళని ఏం చేస్తారు? మీరు నట్టేట్లో మూస్తారా? ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే రైతు అనేవాడు పూర్తిగా ఈ వరదల్లో చిక్కుకుపోయి చాలా వరకు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక్కొక్క లారీకి మీరు చూస్తే దగ్గర వర్షానికి తడిచినటువంటి దీంట్లో అన్ని పేర్లు పెట్టి 8,000 నుంచి 10,000 నుంచి 30,000కు దోచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు 25,000 రూపాయలు రైతు ధాన్యం ఇచ్చేది డబ్బులు వస్తుందని తిరిగి డబ్బులు కట్టించుకుంటున్నారు. ముందుగానే కట్టమంటున్నారు. అంటే 30,000 రూపాయల పైన ఒక లారీ కడితే వాడికి ఏం గిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు ఒక రైతు చెప్పాడు, సూర్యనారాయణ మీరు విన్నారు, ఏం చేస్తాం? వ్యవసాయం మానుకుంటాం అంటే ఏంటి భయం? కేసులు పెడతారు. అంటే రైతు బెదిరించి కడాన వ్యవసాయం కూడా మానుకునే పరిస్థితి ఇచ్చారు తప్ప మీరు రైతును ఆదుకునే పరిస్థితులు లేరు. నేను అందుకనే ఒకటే హెచ్చరిస్తున్నా, వెళ్ళి నేను అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య ఉండదు. తప్పకుండా 40 లక్షల్లో మీరు కొనింది 5 లక్షలే. వాళ్ళకు కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మొత్తం ఒక వైట్ పేపర్ కూడా ఎప్పటికప్పుడు డే వైజ్ ఎంత ప్రొక్యూర్ చేశారో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో మేము ఇన్ని మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశామని చెప్పాలి. ఏ ధర ఇచ్చారో కూడా చెప్పాలి. ఆ ధర కూడా ప్రజలకు తెలియజేయాలి. తరుగుకు ఎంత పోయింది, అదే మరిగా ఏవైతే బియ్యం నూకలకు ఎంత పోయింది, ట్రాన్స్పోర్ట్కి ఎంత పోయింది, లోడింగ్ అన్లోడింగ్ అమాలీకి ఎంత పోయింది, అదే మారిగా తేమకు ఎంత పోయింది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మీ యొక్క అసమర్థత రాష్ట్ర రైతాంగానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి హెచ్చరిస్తున్నా, రేపు కూడా నేను చూస్తున్నా, నేను ఇక్కడి నుంచి అంత ఈజీగా పోను. గుర్తుపెట్టుకోండి, మీరు ఇది కానీ సరిచేసే వరకు, రైతాంగాన్ని ఆదుకునే వరకు ఇప్పటికే అక్వా రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు. అక్వా రంగం కుదేలైపోయింది. ఇప్పుడు వరి వేసిన రైతు మెడకు ఊరేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మొత్తం కూడా అన్ని నిబంధనలు, నూకలు వస్తాయని కానీ, తడిసిన ధాన్యం అని కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెంచడం కానీ అవన్నీ మానేసి 1,530 రూపాయలు 75 కేజీలకు ఇచ్చి తీరాలి. అది మీ బాధ్యత. అది ఎంఎస్పి. దానికంటే తక్కువ ఇవ్వడానికి వీలు లేదు. దీన్ని కారణం కూడా మీరే ముంచేశారు రైతుని. దాన్ని ఆదుకునే బాధ్యత కూడా మీదే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత మీది. మీ కమిషన్ల కోసమో మీ స్వార్థం కోసమో ఎక్కడికక్కడ రైతాంగాన్ని స్వీచ్ చేస్తే చాలా దారుణం. అది రైతుల్లో కూడా ఒక ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రైస్ మిల్లర్స్ కొంతమంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు, మేమేం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మీ దగ్గర మేము వసూలు చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళకు కావాల్సిన ముడుపుల కోసం రైతాంగాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణం, నీచం కూడా. మీరేమైనా ఉంటే చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. నేను ఒకటే చెప్పాను, 1,530 రూపాయలు ఇవ్వాలి 75 కేజీల రైస్కి. ఏది కూడా నూకలున్నాయనో, తేమ ఉందనో, లేకపోతే తరుగుబడి తగ్గిందనో మోసం చేయొద్దండి. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అదే మరిగా అమాలి ఛార్జెస్ అన్ని మీరే పెట్టుకోవాలి. అది ఎస్ఎఫ్ఐ ఇచ్చిన గైడ్ లైన్స్, అవన్నీ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతు యొక్క హక్కు.
రైతు హక్కును ఉల్లంఘించే హక్కు మీకు ఎక్కడా లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ రైతు జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం. అందుకే అందరూ కూడా ఫీల్డ్లోకి రావాలి. నేను మా వాళ్ళందరికీ ఓడి చెప్తా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, చివరి బస్తా కొనే వరకు ఈ 2 జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలో ఈ అకాల వర్షాల వల్ల నష్టపడిన రైతాంగానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. గవర్నమెంట్ మెడలు వంచైనా సరే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏం బ్రదర్, అందరికీ, ఆల్ రైతులకి, మొక్కజొన్న, పసుపు, హార్టికల్చర్, వాణిజ్య పంటలు, మామిడి, అందరు రైతులు, అరటి, అందరు రైతులు, ఆల్ ఫార్మర్స్ చెప్తున్నాడు కదా. నేను ఫార్మర్స్ ఉద్ధరించాలని, ఉద్ధరించిన ముఖ్యమంత్రి ఉద్ధరించమంటున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్తాను రైతులందరికీ, మీకు జరిగిన నష్టం, మీ పంట పొలాలు ఒక వీడియో తీయండి. అదే మాదిరిగా మీరు అమ్మిన తర్వాత లాభ నష్టాలు మీరు వివరించండి, ఆన్లైన్లో పెట్టండి. నేను అండగా ఉంటా. మీరు పెట్టడానికి భయం ఉంటే నాకు పంపేయండి, నేను పెడతా. అవన్నీ పెట్టి ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడదాం. ప్రభుత్వాన్ని బట్టలిప్పిద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. సిగ్గుతో తలంచుకున్నట్టుగా చేసే పరిస్థితి తీసుకొస్తే తప్ప వీళ్ళు మారరు. రైతాంగంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, నేను వచ్చే వరకు ఎందుకు రాలా? మీరు ఎందుకు రారు? మీరు, మీకు బాధ్యత లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ జిల్లాలో ఉండే మంత్రి తిరగడా? ఎమ్మెల్యేలు తిరగరా? ముఖం చాటేస్తారా మీరు? ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా మీలో కూడా రైతాంగం అడగాలి. వాళ్ళ బాధ్యత అది. ఓట్లు వేయించుకున్నట్టు వేయించుకోవాలా? ప్రభుత్వం రాలేదా? మీరంతా పనులు కట్టడం లేదా? రైతాంగం అన్ని, మీరు పండించిన పంట కూడా జీఎస్టీ కడుతున్నారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ పంటలే పండకపోతే గవర్నమెంట్కి ఆదాయం కూడా రాదు. ఇవన్నీ కూడా గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమ్ముడు స్టేట్మెంట్స్కే పరిమితం అవుతారు. మీరు వాళ్ళు ఆకాశంలో ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చేది చేద్దాం, వీధిలోకి రావాలి. క్షేత్రస్థాయికి వచ్చేది చేయడంటే మీ చేతుల్లో ఉంది. అడిగితే రైతుల మీద కేసులు కట్టారండి హైవేలో. అవునయ్యా, ఏమైపోతుందన్నా? నా మీద పెట్టారు, ఏమైంది? మొత్తం 12 మంది రైతుల మీద NH5 వాళ్ళతో కేసులు కట్టించారండి. తమ్ముడు, అర్జునపాలెంలో రైతు ధాన్యం కొనలేదని అడిగితే ఆ రైతు మీద కేసు కట్టారండి. పెడతారు, అన్ని పెడతారు. ఉన్మాదులు ఏం చేస్తారు? సైకోలు ఏం చేస్తారు? సైకో చేసినప్పుడు మనం పోరాడాలి, అంతే, వేరే మార్గం లేదు. పోరాడితే కనీసం మనం అనుకునేదైనా సాధిస్తాం కొంతవరకు. దిగొస్తారు. ఇప్పుడు నేను వచ్చాను ఎక్కడికి? నందవరం వచ్చాను, నందమూరుకు వచ్చాను. నందమూరుకు వస్తానే ఇమ్మీడియట్ గా కలెక్టర్ అంతా కూడా లారీలు పంపించాడు, గోను సంచులు పంపించాడు, లోడ్ చేశారు, అన్ని చేశారు. అక్కడ పోయి ఒక లారీ దగ్గర చూశాను, ఒక గోను సంచి తీయమంటే అడ్డంగా ఇరిగిపోయింది. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం, జవాబుదారీతనం లేని ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎన్ని చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ఊర్లో ఇంకా పంట పొలాల్లో ఉండే పంట, ఇది పొలాల్లో ఉండే పంట, ఇది వస్తుందా? ఏమైనా ఒక్క గింజ వస్తుంది దీంట్లో? ఏం చేయాలి రైతు? ఊరేసుకోవాలా? వ్యవసాయం చేసిన దానికి, దేశానికి అన్నం పెట్టిన దానికి సమాధానం చెప్పండి మీరు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? పెద్ద రైతును ఉద్ధరించామంటున్నారు కదా, ఏం ఉద్ధరించారో చెప్పండి, సమాధానం నాకు. ఏం ఉద్ధరిస్తారో చెప్పండి. దిస్ వేర్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చాలా ఉన్నాయి. ఈ ఊర్లో కూడా మీరు చూస్తే ఈ కాన్స్టిట్యున్సీ ఫోటోలు ఇవి. సమాధానం చెప్పమంటున్న సివిల్ సప్లైస్ మంత్రిని. ఇక్కడే దంతుపల్లి, వాళ్ళంతా కూడా దంతుపల్లి గ్రామంలో గోనె సంచుల కోసం అజిటేషన్. ఏమంటారు మీరు? మొలకలు వచ్చిన ధాన్యం. ఇలాంటివి మేము చెప్పిన తర్వాత కనీసం ఇది తప్పు జరిగింది. ఇరగవరంలో ధాన్యం మొత్తం తడిచిపోయే పరిస్థితి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అత్తిలి మండలం, వరిగేడు,
ఇది పరిస్థితి. అదే మరి మండపాక ఒకటి కాదు, ఏది చూసినా కూడా కన్నీళ్ళు వచ్చే పని, కడుపు తరక్కపోయే సంఘటనలు, చాలా బాధాకరమైన సంఘటనలు. బాధ ఆవేదన ఉంది. అందుకే నేను చెప్తున్నా, ఉదయం నుంచి నేను చూస్తున్నా. ఉదయం నుంచి చూసినప్పుడు కనీసం నేను ఇంత రైతులతో ఇంటరాక్ట్ అయినా కూడా ముఖ్యమంత్రి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడు. మంత్రి ఎక్కడా కనపడడు. ఎవరి బాధ్యత ఇది? మీ బాధ్యత. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దోషులుగా ప్రజా కోర్టులో, రైతు కోర్టులో నిలబెట్టే వరకు వదిలిపెట్టను. అంత ఈజీగా తమాషా అనుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు రమేష్